పేరుతో రాజకీయాలు చేస్తూ కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలను తక్షణమే మానుకోవాలని వైఎస్ఆర్సీపీ కోనసీమ జిల్లా అధికార ప్రతినిధి కప్పల శ్రీధర్ కూటమి నాయకులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దళితులు కాపుల మధ్య విభేదాలు రెచ్చగొట్టే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు కోనలరాజు మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయలు కర్ణాటక రాజులని 4 రోడ్ల కూడల్లో విగ్రహం ఏర్పాటు ప్రజాభద్రతకు ప్రమాదకరమని తెలిపారు. డిసెంబర్ 31న రావులపాలెంలో జరిగిన విగ్రహ వివాదంపై సరిపెళ్ల రాజేష్ చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్సీపీ రావులపాలెం పట్టణ అధ్యక్షుడు శాఖ కిరణ్ తీవ్రంగా ఖండించారు. దమ్ము ధైర్యం ఉంటే రావులపాలెం వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. సునీల్ మాట్లాడుతూ విగ్రహ వ్యవహారంలో దళితులపై అన్యాయంగా కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. కర్ణాటక విజయనగరం సామ్రాజ్యం రాజులు ఆల హరిహర కృష్ణదేవరాయ హరిహర బొక్కరాయ వంశానికి చెందినటువంటి ఈ స్టాచ్యూని ఇక్కడ మరి ఈ కాపు సోదరులు మరి ఎందుకు అనుకున్నారో మనకు తెలియదు. కానీ మరి ఈ శ్రీకృష్ణదేవరాయలు గారి అల్లుడు కాపు గారు, ఆ కాపు గారిని మానేసి మరి ఈ కృష్ణదేవరాయలు గారి స్టాచ్యూని ఇక్కడ పెట్టి మేము అనేసి క్యాచ్ చేసుకుంటూ మరి ఎంతవరకు అది సబువో మా కాపు సోదరులందరూ కూడా ఆలోచించాలని కోరుకుంటున్నాం. ఆ కుటుంబం మాకు అండగా దండగా ఉంది కాబట్టి ఆయనతోనే ప్రయాణం చేస్తున్నాం. ఏ ఎలక్షన్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మీరు చూసుకోండి, మీరు ఎన్ని కుయుక్తులు పనినా మరి ఎస్సీ బూతులు ఆయన పడి ఓట్లు ఆయన పడతా ఉంటే కారణం ఆయన మాకు చేసినట్టు మేలు అని చెప్పి మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే మరి కోనసీమ జిల్లాకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలన్నప్పుడు కూడా ఆయన ఒక అఖిలపక్షాన్ని ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి ఆయన వంతు ప్రయత్నం కూడా ఆయన కూడా చేశారు. మళ్ళీ జిల్లా ప్రకటించిన వెంటనే అదే కోనసీమ ముఖద్వారం దగ్గర అంబేద్కర్ స్టాట్యూ పెట్టి పాలాప్ చేసినటువంటి మహా వ్యక్తి సిర్లా జగ్గిరెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. దయచేసి మీరు మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించుకుని మాట్లాడండి. మీరు ఈవేళ గవర్నమెంట్లో ఉన్నారు, తెల్లవారు లేస్తే దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. చాలా బాడీని ఒక శరీరాన్ని ఆ యొక్క దారిద్ర్యాల గురించి వివరిస్తూ మాట్లాడడం అది చాలా తప్పది. ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా రావులపాలెం సెంటర్లోకి వచ్చి ఉండి ఒక పావుగంట నుంచి వెళ్ళిన రోజులు లేవు, నీకు ఆ ధైర్యం లేదు. ఆ విషయం మాకు తెలుసు. నేను ఎవరైతే పిలుస్తున్నారో వాళ్ళతోటి బాబురే ఊరు బయటకు వెళ్దాం, ఊరు చివరికి వెళ్దాం అని చెప్పే నాదుండి ఇప్పుడు చెప్తున్నా. ఈరోజు ఈ సమావేశం చెప్తున్నా, సరిపెళ్ల రాజేష్ ఆల్రెడీ మా సోదరుడు కొత్తపేట నుంచి ఇచ్చాడు మొన్న, నీకు అది సరిపోదు అనుకుంటున్నాను. ఇంకా కావాలంటే ఇస్తాం, ప్రాబ్లం లేదు. ఇలాంటి దూషణలు కానీ చేస్తే కనుక నేను మాల సోదరుడిగా ఏ రకంగా ఎదుర్కోవాలో ఆ రకంగా ఎదుర్కొంటా. నువ్వు సైట్ గురించి చెప్పావు కదా, ఏదో కబ్జా చేశారని. ఆ సైట్ గురించి నేను చెప్తా, లైవ్లో ఉన్నవాడిని నేను. దళితులు కేసులో పెట్టారు, ఎందుకని పెట్టారని సత్యనారాయణ సందర్భంగా అడుగుతాను. ఆ పార్టీ తరఫు నుండి మాట్లాడుతున్న దళిత సోదరులను అడుగుతూ ఉన్నాను. మరి దళితులు వెళ్తున్నారు, జగన్ గారు మద్దతు చేస్తున్నారు లాంటి ఇది అన్నప్పుడు సంబంధం లేని విషయంలో తీసుకొచ్చి దేవరాయల విగ్రహ ప్రతిష్ఠ విషయంలో 6 దళితులపై కేసు ఎందుకు పెట్టారని చెప్పి ఆ దళిత నాయకులు తెలుగుదేశం పార్టీ సత్యనారాయణ అడుగుతాను. వాస్తవానికి అక్కడ పంచాయతీ పర్మిషన్ కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన పర్మిషన్ కానీ ఏదైతే రోడ్ల మధ్య పెట్టొద్దన్నారో దాని గురించి అని చెప్పి అక్కడ పెట్టడానికి లేదని చెప్పి జగన్ గారికి చెప్పడం జరిగింది తప్ప ఏ విగ్రహాలకి మేము వ్యతిరేకం కాదు. అన్ని విగ్రహాలను పెట్టచ్చు, ఎవరి విగ్రహాలు పెట్టిన అందరం కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఏం అడుగుతున్నానంటే గవర్నమెంట్ జగన్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ జిల్లాకి అంబేద్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం చేశారు. మరి చేసిన తర్వాత అనేక సార్లు మేము కూడా ప్రయత్నం చేసాం. అయితే చేసిన తర్వాత ఈ ప్రయత్నంలో ఎలక్షన్ రావడం మేము ఓడిపోవడం జరిగింది. అందుకని మాకు గెలిపించుకున్నప్పటికీ దయచేసి సత్యానందరావు గారిని కానీ ఆయన వెనకాల నుండి ప్రజల బృందాన్ని దళిత బృందాన్ని నేను అడుగుతా ఉన్నాను.